శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవి అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఈరోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనే పూర్తి సమాచారాన్ని వీడియో ద్వారా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మాంగళ్యానికి అధిదేవత గౌరీదేవి అమ్మవారు. సౌభాగ్యం కోరుకునే ప్రతి ఒక్క స్త్రీ కూడా తప్పకుండా గౌరీదేవి అమ్మవారిని పూజించాలి. ఆ అమ్మవారి అనుగ్రహం వలన ప్రతి ఒక్కరూ కూడా నిండు నూరేళ్లు సౌభాగ్యంతో ఉంటారు. కొత్తగా వివాహమైనటువంటి స్త్రీలు ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవి అమ్మవారిని విశేషంగా పూజిస్తారు. కొత్తగా పెళ్లైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని 10 కాలాల పాటు పచ్చగా నిండుగా సౌభాగ్యంతో ఉండాలని కాపాడమని కోరుతూ వివాహమైన మొదటి సంవత్సరం మొదలుకొని 5 సంవత్సరాల పాటు ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతం ఆచరించడానికి ఆచారం ఆనవాయితీ అయితే ఉండాలండి. ఆచారం ఆనవాయితీ లేని వారు ఈ వ్రతాన్ని ఆచరించకూడదు. ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతానికి చాలా నియమాలు అయితే ఉంటాయండి. అయితే ఆచారం ఆనవాయితీ లేని వారు ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని అంటే ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో గౌరీదేవి అమ్మవారిని పూజించుకోకూడదా అని అంటే పూజించుకోవచ్చండి. ఆచారం ఉన్నా లేకపోయినా కూడా మనం అమ్మవారిని నిస్సందేహంగా పూజించుకోవచ్చు. ప్రతి ఒక్క స్త్రీ కూడా సౌభాగ్యం కోసం మాంగళ్యం కోసం ఈ శ్రావణ మంగళవారాల్లో వచ్చే మంగళవారాల్లో అమ్మవారిని అయితే పూజించుకోవచ్చు. ఎందుకంటే పెళ్ళైన ప్రతి ఒక్క స్త్రీకి కూడా 5వ తనం చాలా ముఖ్యం. ప్రతి ఒక్క స్త్రీ కూడా నేను నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో సౌభాగ్యంతో ఉండాలని కోరుకుంటుంది కదండి. అందుకని ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవి అమ్మవారిని పూజిస్తే స్త్రీలకు అఖండమైన సౌభాగ్యాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది. అంతేకాకుండా అష్టైశ్వర్యాలు, సంతానం, సమస్త కోరికలను కూడా నెరవేరుస్తుంది. అందుకని ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవి అమ్మవారిని పూజించుకోండి. శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాలు కూడా మనం గౌరీదేవి అమ్మవారిని పూజించుకోవచ్చండి. మాకు అన్ని వారాలు కుదరదు అనుకునేవారు ఈ శ్రావణ మాసంలో వచ్చే ఒక్క మంగళవారం రోజైన గౌరీదేవి అమ్మవారిని పూజించుకోండి. ఈ 2026 సంవత్సరంలో 4 శ్రావణ మంగళవారాలు అయితే వచ్చాయి. అవి ఎప్పుడెప్పుడు వచ్చాయి అని అంటే మొదటి శ్రావణ మంగళవారం ఆగస్టు 18న, రెండవ వారం ఆగస్టు 25న, మూడవ వారం సెప్టెంబర్ 1న, 4వ వారం సెప్టెంబర్ 8వ తేదీల్లో అయితే వచ్చాయి. ఈ 4 మంగళవారాల్లో ఏ వారం కుదిరితే ఆ వారం మీరు ఇలా గౌరీదేవి అమ్మవారిని పూజించుకోండి. నేను ఈ వీడియోలో శ్రావణ మంగళ గౌరీ వ్రతం ఆచారం లేని వారు శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవి అమ్మవారిని ఏ విధంగా పూజించుకోవాలని మాత్రమే చెప్తున్నానండి. మంగళ గౌరీ వ్రతాన్ని అయితే నేను ఇక్కడ చూపించడం లేదు. ఈ శ్రావణ మంగళ గౌరీ పూజను నిర్వహించుకోవాలనుకునే వారు ఈ రోజు సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని తలస్నానం ఆచరించి ముందుగా ద్వారలక్ష్మి పూజ నిర్వహించుకుని తర్వాత నిత్య పూజ కూడా పూర్తి చేసుకుని ఆ తర్వాత అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలి. అమ్మవారికి పూజను పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు, లేదంటే ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకునైనా చేసుకోవచ్చు. అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసే చోట ముందుగా శుభ్రం చేసుకుని పసుపుతో అలికి బియ్య పీటతో ముగ్గు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పీట కూడా పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని పీటను అందంగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత ఈ పీట పైన ఏదైనా పసుపు రంగు వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన 3 గుప్పుల వరకు బియ్యం పోసి బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు గౌరీదేవి అమ్మవారి ఫోటో తీసుకుని అమ్మవారి ఫోటోకి అందం కుంకుమ బొట్లు పెట్టి అందంగా అలంకరించుకుని పూజలో పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర గౌరీదేవి అమ్మవారి ఫోటో లేకపోతే పార్వతీదేవి అమ్మవారి ఫోటోని మీరు పూజలో పెట్టుకోవచ్చండి. పార్వతీదేవి అమ్మవారిని మనం గౌరీదేవి అమ్మవారిగా అయితే చెప్తాము. పార్వతీదేవి అమ్మవారి ఫోటో అంటే శివపార్వతుల ఫోటో ఉంటుంది కదండి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఆ ఫోటోని మీరు పూజలో పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఆ ఫోటో కూడా లేకపోతే లలితాదేవి అమ్మవారి ఫోటో అయినా మీరు పూజలో పెట్టుకోవచ్చండి. లేదంటే దుర్గాదేవి అమ్మవారి ఫోటో కూడా మీరు పెట్టుకోవచ్చు. పార్వతీదేవి అమ్మవారికి సంబంధించిన ఏ అమ్మవారి ఫోటోనైనా మీరు పూజలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు అమ్మవారి ఫోటోని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వుల మాలలతోటి వస్త్రమాలలతోటి అందంగా అలంకరించుకోండి. ఈ రోజు అమ్మవారికి చాలా మంది ఇలా పసుపు కొమ్ములతో మాలను కూడా తయారు చేసి సమర్పిస్తూ ఉంటారండి. అది మీ ఇష్టం అండి. మీ దగ్గర పసుపు కొమ్ములు ఎక్కువ ఉంటే మాల వేసి సమర్పించవచ్చు, లేకపోయినా కూడా మనం మామూలుగా అయినా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఇలా పూజలో అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకుమలు కూడా పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఏమీ లేకపోతే పసుపుతో గౌరమ్మను తయారు చేసుకుని మీరు ఈ గౌరమ్మకే పూజను అయితే నిర్వహించుకోవచ్చు. అలాగే మనం ఏ పూజ చేసినా వ్రతం చేసినా ముందుగా ప్రథమ పూజ గణపతికి చేస్తాం కాబట్టి పూజలో తప్పనిసరిగా గణపతిని కూడా పెట్టుకోండి. అలాగే నా దగ్గర ఇలా గౌరమ్మ సెట్ గౌరమ్మ ఉన్నారండి, రాతి గౌరమ్మ. నేను వీటిని కూడా పూజలో పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోయినా కూడా పర్వాలేదు. రాతి గౌరమ్మ సెట్ ఎవరైనా కొత్తగా తీసుకున్న వారు ఉంటే శ్రావణ మాసంలో పెట్టుకోండి, చాలా మంచిది. ఈ రాతి గౌరమ్మ సెట్ను మొదటిసారి ఏ విధంగా పెట్టుకుని పూజ చేసుకోవాలని మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. ఆ వీడియో చూడండి, మీకు అన్ని కూడా క్లియర్గా అర్థమవుతాయి. ఇంక ఈ రోజు ఈ పూజలో మనం ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. 2 కానీ 3 కానీ 5 కానీ ఇలా ఈ సంఖ్యలో అంటే బేసి సంఖ్య వచ్చే విధంగా పూజలో దీపాలు అయితే పెట్టుకోండి. అలాగే ఈ రోజు అమ్మవారికి పూజ చేసే పూజలో పిండి దీపాల్లో కూడా దీపారాధన చేస్తారండి. అందుకని నేను ఇలా పిండి దీపాలను కూడా పెట్టుకున్నాను. పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో వీడియో ఉందండి. అంటే మనం వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపాలు ఏ విధంగా తయారు చేస్తామో ఈ పూజకు కూడా అదే విధంగా పిండి దీపాలు అయితే తయారు చేసుకోవాలి. పూజలు ఈ పిండి
పిండి దీపాలు ఎన్నైనా పెట్టుకోవచ్చండి. 2 కానీ 3 కానీ 5 కానీ ఇలా ఈ సంఖ్యలో ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. పిండి దీపాల్లో కుదిరితే ఆవు నెయ్యి వేసుకుని దీపారాధన చేసుకోండి, లేకపోతే నువ్వుల నూనెతోనే దీపారాధన చేసుకోవచ్చు. నేను ఇలా పిండి దీపాల్లో ఒక్కొక్క పువ్వొత్తు అయితే వేసుకున్నానండి. అలాగే ఈ రోజు దీపారాధన కోసం మనం ఎరుపు రంగు వత్తులను ఉపయోగిస్తే చాలా మంచిదండి. ఒకవేళ ఎరుపు రంగు వత్తులు లేకపోతే మామూలు వత్తులతో మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను పూజలో పెట్టుకున్నటువంటి దీపారాధన కుందుల్ని, ఇంకా వినాయకుడిని, గౌరీదేవి అమ్మవారిని ఇలా పువ్వులతో అందంగా అయితే అలంకరించుకుంటున్నానండి. మనలో చాలా మందికి శ్రావణ మాసం అంటే శ్రావణ శుక్రవారాలు మాత్రమే గుర్తొస్తాయండి. కానీ శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాలు కూడా చాలా విశేషమైనవండి. అలాగే శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ సోమవారాలు, ఇంకా శ్రావణ శనివారాలకు కూడా చాలా ప్రత్యేకత అయితే ఉందండి. ఈ రోజుల్లో మనం శ్రావణ మంగళవారాల్లో అయితే గౌరీదేవి అమ్మవారిని, శ్రావణ సోమవారాల్లో పరమేశ్వరుణ్ణి, ఇంకా శ్రావణ శనివారాల్లో శ్రీ వెంకటేశ్వరుణ్ణి పూజించాలి. శుక్రవారాల్లో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకుంటాము. పసుపు గౌరీదేవి అమ్మవారి దగ్గర ఇలా పసుపు కొమ్ములు కూడా పెట్టుకోండి. పసుపు కొమ్ములు మనకి శుభానికి సూచికగా ఉంటాయి కాబట్టి ఇలా పసుపు కొమ్ములు కూడా అమ్మవారి దగ్గర పెట్టుకోండి. నేనైతే ఇక్కడ 2 పసుపు కొమ్ములు పెట్టుకుంటున్నాను. అలాగే ఈ రోజు అమ్మవారికి పసుపు కొమ్ములతో పూజ కూడా నిర్వహిస్తూ ఉంటారండి. పూజ కూడా నేను ఇక్కడ ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. ఇలా పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా దీపారాధన అయితే చేయండి. ముందుగా నేను ఇక్కడ ఇత్తడి కుందుల్లో పెట్టినటువంటి దీపాలను అయితే వెలిగించుకున్నాను. దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ దీపాన్ని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావించాలండి. అందుకని దీపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి 2 అక్షంతల పుష్పాలు దీపం దగ్గర ఉంచి దీపానికి నమస్కారం చేసుకోవాలి. పూజ సువాసనాభరితంగా ఉంటే అక్కడ అమ్మవారి తిష్ట వేసుకుని కూర్చుంటారని అంటారని నేను ఇక్కడ పూజలో కొద్దిగా జవ్వాది పౌడరు, పచ్చకర్పూరం కూడా మెదుపుకుని వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని పంచపాత గ్లాసులో ఉన్న నీటిని పుష్పంతో కలిపి పుణ్యనదుల పేర్లన్నీ కూడా చెప్పుకుని ఆ నీటిని పూజా ద్రవ్యములపైన, శిరసు పైన, పూజకు ఉపయోగించే వస్తువులన్నిటిపైన కూడా చిలకరించుకోవాలండి. ఇప్పుడు ముందుగా గణపతి పూజ నిర్వహించుకోవాలి. గణపతికి వస్త్రమాలను సమర్పించి స్వామివారికి వీలు ఉండే షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజను కానీ నిర్వహించుకోవాలి. స్వామివారి పాదాల దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పూలు సమర్పించి తర్వాత ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా స్వామివారికి వేటినైనా సమర్పించవచ్చండి. తర్వాత స్వామివారికి తాంబూలం ఉంటే సమర్పించి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఆ తర్వాత 2 అక్షంతలు పుష్పాలు స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా పూజ చేసుకుంటే గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు స్వామివారిని 2 చేతులతోటి పట్టుకుని పైకి కిందికి 3 సార్లు కదిలించి యథాస్థానంలో పెడుతున్నాను తండ్రి అని చెప్పుకుని నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. అమ్మవారికి పూజ నిర్వహించేటప్పుడు మనం పూజలో పెట్టుకున్నటువంటి పిండి దీపాలు వెలిగించుకుని ఈ దీపాల దగ్గర కూడా 2 అక్షంతల పుష్పాలు ఉంచి ఈ దీపాలకు కూడా నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి 2 అక్షంతల పుష్పాలు తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి నమస్కారం చేసుకుని ఆహ్వానం పలకాలి. ఇప్పుడు అమ్మవారికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజను కానీ నిర్వహించుకోవాలి. ఈ రోజు అమ్మవారికి విశేషంగా షోడశోపచార పూజ నిర్వహించుకుంటే మంచిదండి. అమ్మవారి శ్లోకాలు, స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ అమ్మవారిని ఎరుపు రంగు అక్షంతలతోటి, ఎరుపు రంగు పుష్పాలతోటి పూజించుకోవాలి. అమ్మవారి శ్లోకాలు, స్తోత్రాలు, అష్టోత్రాలు చదువుకుంటూ అమ్మవారిని ఇలా మనం పసుపు రంగు పుష్పాలతో, ఎరుపు రంగు పుష్పాలతో, ఇంకా పసుపు కొమ్ములతో కూడా పూజించుకోవచ్చండి. పసుపు కొమ్ములు సౌభాగ్యానికి సూచికండి. అందుకని ఇలా పసుపు కొమ్ములతో కూడా మనం అమ్మవారిని పూజించుకోవచ్చు ఈ రోజు. అలాగే అమ్మవారిని చిట్టిగాసులతో కానీ ఇలా వేటితోనైనా పూజించుకోవచ్చండి. మీ దగ్గర అవి ఉంటే పూజ చేసుకోండి, లేకపోతే అమ్మవారికి ఎంతో ఇష్టమైంది కుంకుమార్చన అండి. కుంకుమార్చన నిర్వహించుకోండి. పసుపు కొమ్ములతో పూజ చేసేవారు పసుపు కొమ్ములు 5 కానీ 9 కానీ 21 కానీ 51 కానీ 108 కానీ ఇలా ఈ సంఖ్యలో పసుపు కొమ్ములు తీసుకుని అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోండి. అలాగే ఈ రోజు తప్పకుండా అమ్మవారికి కుంకుమార్చన కూడా నిర్వహించుకోండి. పెళ్ళైన స్త్రీలు శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవి అమ్మవారిని సౌభాగ్యం కోసం పూజిస్తారండి. అయితే శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించేవారు పెళ్ళైన మొదటి సంవత్సరం నుండి 5 సంవత్సరాల పాటు ఆచరిస్తారని చెప్పాను కదండి. ఇంకా ఈ 5 సంవత్సరాల కాలంలో మొదటి సంవత్సరం వ్రతాన్ని అమ్మవారింట్లోనూ, ఇంకా మిగిలిన 4 సంవత్సరాలు వ్రతాన్ని అత్తవారింట్లోనూ నిర్వహిస్తారు. ఇది ఒక నియమం అండి. అలాగే ఈ వ్రతం ఆచరించినప్పుడు చేతికి తోరం తప్పనిసరిగా కట్టుకోవాలి. అలాగే వ్రతం చేసినప్పుడు ముత్తైదువులకి వాయనం కూడా తప్పకుండా ఇవ్వాలండి. ఈ వాయనం కూడా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ ఉంటారు. అంటే మొదటి సంవత్సరం 5 మంది ముత్తైదువులకు వాయనం ఇస్తే తర్వాత సంవత్సరం 10 మంది ముత్తైదువులకి వాయనం ఇవ్వాలి. ఆ తర్వాత సంవత్సరం 20 మంది ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి. ఇలా ఈ 5 సంవత్సరాల్లో ఎంత మంది ముత్తైదువులు అయితే అవుతారో వారందరికీ కూడా వాయనం అయితే ఇవ్వాలి. ఇంక ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతంలో ముఖ్యంగా ఆచరించవలసింది కాటుక పట్టడం అండి. దీపాల వెలుగులతో వచ్చినటువంటి మసితో కాటుకనైతే తయారు చేసి ముత్తైదువులకైతే ఇస్తారు. ఈ వ్రతం చేసినప్పుడు ఈ కాటుకను ముత్తైదువులందరూ కూడా పెట్టుకోవాలి. ఇది ఈ వ్రతంలో ఉన్నటువంటి ముఖ్యమైన నియమం అండి. ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి. శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించేవారు నేను పైన చెప్పిన ఈ నియమాలన్నీ పాటించి మంగళ గౌరీ వ్రతాన్ని అయితే ఆచరించాలి. శ్రావణ మంగళ గౌరీ వ్రతం ఆచారం లేని వారు శ్రావణ మంగళవారం రోజున ఈ వీడియోలో చూపించే విధంగా పూజను అయితే నిర్వహించుకోండి. ఇంకా ఈ పూజలో మనం రాతి గౌరమ్మ సెట్ని, లలిత పరమేశ్వరి అమ్మవారి ఫోటోని పెట్టుకున్నాం కదండి. వీటి దగ్గర కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు
పువ్వులు సమర్పించండి. ఇలా మనం వీటికి పూజ చేసేటప్పుడు ఈ రోజు ఎంత వీలు ఉంటే అన్నిసార్లు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోండి. ఈ శ్లోకం మాకు నోటికి రాదు అనుకుంటే శ్రీమాత్రే నమః ఓం గౌరీ దేవి నమః అని అనుకుంటూ అయినా మీరు అమ్మవారికి పూజ నిర్వహించుకోవచ్చు. నేనైతే 11 పసుపు కొమ్ములతో అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకున్నాను. ఈ విధంగా అమ్మవారికి పూజ అంతా పూర్తయిన తర్వాత అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించాలి. నైవేద్యంగా ఈ రోజు అమ్మవారికి చలిమిడి వడపప్పు పానకం ఇంకా శనగలు ఏవైనా ప్రత్యేకమైన నైవేద్యాలు ఈ సీజన్ లో దొరికే ఫ్రూట్స్ అన్ని కూడా నివేదించవచ్చు. మీరు ఏది చేయగలము అనుకుంటే వాటిని అయితే అమ్మవారికి నివేదించండి. అలాగే అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించాలండి. తాంబూలంలో మీరు చీర జాకెట్ ముక్క ఇవైనా పెట్టి ఇవ్వచ్చు. లేదంటే మామూలుగా అరటిపళ్ళు వక్క గాజులు పసుపు కుంకుమ వీటినే మీరు తాంబూలంగా అమ్మవారికి పెట్టి సమర్పించవచ్చు. ఇప్పుడు అమ్మవారికి పూర్ణ ఫలమైన కొబ్బరికాయను కూడా నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించండి. ఈ విధంగా శ్రావణ మంగళవారం రోజు అమ్మవారికి పూజ నిర్వహించుకోండి. ఇప్పుడు అమ్మవారి పాదాల దగ్గర 2 అక్షంతల పుష్పాలు ఉంచి అమ్మవారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఈ పూజలో తెలుసు కానీ తెలియక కానీ ఏవైనా పొరపాట్లు చేసి ఉండి క్షమించు తల్లి అని అమ్మవారికి నమస్కారం చేసుకుని పూజ చేసిన కుంకుమని అమ్మవారి నుదుటిని కొద్దిగా పెట్టి కొద్దిగా కుంకుమని తీసుకుని మన నుదుటిని కూడా పెట్టుకోవాలి. శ్రావణ మంగళ గౌరి వ్రతాన్ని ఆచరించేవారు పూజలో వ్రత కథను కూడా చదువుకోవాలి. మనం ఈ పూజను వ్రతంలో ఆచరించలేదు కాబట్టి వ్రత కథ చదువుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా పూజ చేసుకున్న తర్వాత ఈ పూజా పీఠాన్ని ఎప్పుడు కదిలించాలి అని అంటే ఈ రోజు మంగళవారం కదండి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా పూజా పీఠాన్ని కదిలించకూడదు. ఈ రోజు ఉదయం సాయంత్రం కూడా అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే బుధవారం రోజు ఉదయం కూడా అమ్మవారికి పూజ చేసుకుని ఆ తర్వాత మాత్రమే మనం పూజా పీఠాన్ని కదిలించాలి. పీఠం కదిలించిన తర్వాత పూజలో పెట్టినటువంటి పిండి దీపాలను ఆవుకి తినిపించవచ్చండి. లేదు అంటే ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో అయితే వేసేయవచ్చు. అమ్మవారికి సమర్పించినటువంటి తాంబూలంలో ఉన్న బ్లౌజ్ పీస్ ని గాజులు ఇవన్నీ కూడా మనమే ఉపయోగించుకోవాలండి. ఎవరికి ఇవ్వకూడదు. అమ్మవారికి సమర్పించినటువంటి పసుపు కొమ్ముల మాలని మనం పౌడర్లో పట్టించి ముఖానికి తాలిబొట్టుకి అయితే రాసుకోవచ్చండి. ఇంకా అమ్మవారికి పూజ చేసినటువంటి పసుపు కొమ్ముల్ని బీరువాలో పెట్టుకోవచ్చు. లేదు అంటే వీటిని కూడా పౌడర్ చేసుకుని ముఖానికి అయితే రాసుకోవచ్చు. కాళ్ళకి అయితే రాసుకోకూడదండి. అమ్మవారికి పూజ చేసిన పసుపు కొమ్ములు కదండి, అందుకని కాళ్ళకి రాసుకోకూడదు. ఈ విధంగా శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు అండి. కుదరకపోతే ఒక్క వారమైనా అమ్మవారికి పూజ నిర్వహించుకోవచ్చు. ఈ విధంగా పూజ చేసుకున్నప్పుడు కొన్ని నియమాలు అయితే తప్పనిసరిగా పాటించాలండి. బ్రహ్మచర్యం పాటించాలి. మాంసాహారం తినకూడదు. ఈ రోజు ఉపవాసం ఎలా ఉండాలి అని అంటే పూజ పూర్తయిన తర్వాత అన్నం తినవచ్చండి. ఆ తర్వాత ఏదైనా సాయంత్రం అల్పాహారం తీసుకోవచ్చు. ఆహారంలో ఉల్లి వెల్లుల్లి లాంటివి కూడా తీసుకోకుండా ఉంటేనే మంచిదండి. ఈ విధంగా శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవి అమ్మవారిని పూజించడం వలన ఆ అమ్మవారి అనుగ్రహంతో అఖండ సౌభాగ్యం సంతానం సిరి సంపదలు అష్టైశ్వర్యాలు అన్ని కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.